కీలక నేత చేరికతో హస్తం పార్టీలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. లోకల్ ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే నేరుగా ఢిల్లీ పెద్దలకు టచ్లోకి వెళ్లిన ఆ నాయకుడెవరు? ఆయన రాకతో కీలక నేత వారసుడికి ఛాన్స్ లేనట్టేనా? రాత్రికి రాత్రే ఎంపీ కండువా మార్చేలా చక్రం తిప్పిందెవరు మరి? ఆయన ఎంట్రీతో రెండు పార్టీల్లో అసలు ఏం జరుగుతుంది? హాట్ పాలిటిక్స్ కి అడ్డాగా మారిపోతోంది సింగరేణి కిల్లా. నిన్న మొన్నటిదాకా హస్తం పార్టీ నేతల మీద నిప్పులు చెరిగిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఊహించలేదెవరు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ షాక్ తింటే అటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా అవాక్కయ్యారట. హస్తం పార్టీ అధిష్టానం ఢిల్లీలోనే ఎంపీ వెంకటేష్ నేతకు స్వాగతం పలికి కండువా కప్పడం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సంచలనంగా మారింది. కనీసం సమాచారం కూడా లేకుండానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు గుర్రమంటున్నారు. పెద్దపల్లి ఎంపీ సీట్ కోసం కాంగ్రెస్ లోనే కొందరు సీనియర్లు సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు. నిన్నటిదాకా నా వారసుడికే ఎంపీ టికెట్ అంటూ ప్రచారం చేసుకున్న నాయకుడు సిట్టింగ్ ఎంపీ చేరికతో డైలమాలో పడ్డారట. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట చేరికపై కాంగ్రెస్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో నోటికొచ్చినట్టు తిట్టిన ఎంపీని అలా ఎలా చేర్చుకుంటారంటూ ఓ ఎమ్మెల్యే అధిష్టానాన్ని ఫోన్లోనే నిలదీశారట. అదంతే, కొన్ని సడన్ గా జరిగిపోతాయంతే అంటూ అటువైపు నుండి సమాధానం రావడంతో సైలెంట్ అయిపోయారట ఆ లీడర్. సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత పార్టీకి గుడ్ బై చెప్తారని ఊహించలేకపోయింది బీఆర్ఎస్. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఈ అనుకోని అతిథిని చూసి ఆశ్చర్యపోతున్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వకపోయినా సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత చేరిక వెనుక అసలు మొదలపు వేరే ఉందంటున్నారు కొందరు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు. పెద్దపల్లి పార్లమెంట్ సీట్ ని సునాయాసంగా గెలిచేందుకే సిట్టింగ్ ఎంపీని పార్టీలోకి ఆహ్వానించామంటోందట కాంగ్రెస్ అధిష్టానం. అయితే సింగరేణి ఎన్నికల సమయంలో జరిగిన తప్పిదమే మళ్లీ జరిగితే మొదటికే మోసమొస్తుందని మరికొందరు ఎమ్మెల్యేలు ఆయన రాకనే వ్యతిరేకిస్తున్నారట. సింగరేణి ఎన్నికల సమయంలోనూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘంలో చేర్చుకున్నారు. స్థానిక నేతలకు ఈ చేరికలపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కోల్డ్ బెల్ట్ ఎన్నికల్లో ఓడిపోయామంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ అదే తప్పిదం చేస్తే పార్టీకి నష్టమని ఇద్దరు ఎమ్మెల్యేలు బలంగానే వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అయితే ఎంపీ రాకతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెను మార్పులు తప్పవని బోర్లకుంట వెంకటేష్ నేత దారిలోనే మరో ముగ్గురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు గులాబీ పార్టీకి జలకివ్వబోతున్నారని సర్ది చెప్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. పెద్దపల్లి ఎంపీ పార్టీలోనే ఓ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పెద్దలకు టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ వెంకటేష్ నేత సడన్ ఎంట్రీతో మంచిర్యాల జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేల వారసులు ఎంపీ టికెట్ పై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ఓవైపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సమయంలో ఎంపీ గులాబీ పార్టీని వీడటం రాజకీయంగా మరింత మంట రేపేలా ఉంది. ఈ పరిణామాలతో హాట్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది మంచిర్యాల జిల్లా. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సమాచారమే లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎంపీ వెంకటేష్ నేత ఎపిసోడ్ జిల్లాలో మరెన్ని సంచలనాలకు తెరలేపబోతోందో చూడాలి మరి.